ఈరోజు మనము మలద్వారం దగ్గర వచ్చే తీవ్రమైన మంట, నొప్పి గురించి తెలుసుకుందాము. సాధారణంగా మలద్వారం దగ్గర ఎలాంటి ఇబ్బంది వచ్చినా అందరూ మొదటిగా దాన్ని చెప్పేది ఏంటంటే మొలలు ఉన్నాయి, పైల్స్ ఉన్నాయి అని ఒక డయాగ్నోసిస్ చేసి దానికి తగ్గట్టు అందరికీ మెడిసిన్ ఇస్తూ ఉంటారు. కానీ దీనివల్ల మీకు వచ్చిన ఇబ్బంది తగ్గక అది వేరేలాగా మారే అవకాశం ఉంది. మరి మలద్వారం దగ్గర వచ్చే తీవ్రమైన మంట, నొప్పికి గల కారణం ఏముంది? సాధారణంగా మలద్వారం దగ్గర వచ్చే నొప్పి, మంటకు ముఖ్యమైన కారణము ఫిషర్ ఇన్ యానో, అంటే మలద్వారం దగ్గర చిన్నగా కట్ అయిపోవడం, దాన్ని మనం ఫిషర్ ఇన్ యానో అని అంటాము. దీనివల్ల విపరీతమైన నొప్పి కానీ, మంట కానీ, తర్వాత మోషన్తో పాటు కొంచెం కొంచెం డ్రాప్గా రక్తం పడ్డమని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఫిషర్ ఇన్ యానో అంటే రావడానికి గల కారణాలు ఏమున్నాయి? ఫిషర్ ఇన్ యానో రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన కారణము కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం. ఎప్పుడైతే మలబద్ధకం ఉంటుందో, ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారో, ఆ హార్డ్ స్టూల్స్ ఎప్పుడైతే మలద్వారం నుంచి లోపలికి ఫోర్స్ఫుల్గా వెళ్తూ ఉంటే ఇక్కడ యానల్ కెనాల్ యొక్క కింది భాగంలో కానీ పైన భాగంలో కానీ కట్ అవ్వడం జరుగుతుంది. ఇలా కట్ అవ్వడం వల్ల మనకు ఫిషర్ ఇన్ యానో వచ్చే అవకాశం ఉంది. మరి ఎవరికైతే మలబద్ధకం ఉంటుందో వాళ్ళు బాత్రూంలో కూర్చుని ఎక్కువగా స్ట్రెయిన్ చేయడం జరుగుతుంది. ఈ స్ట్రెయిన్ చేయడం వల్ల కూడా మీకు అక్కడ కట్ అయ్యే అవకాశం ఉంది. మొలలు ఎప్పుడైతే 3rd, 4th డిగ్రీలో ఉండడం వల్ల అది కంప్లీట్గా బయటికి రావడం వల్ల కూడా మీకు ఫిషర్ ఇన్ యానో వచ్చే అవకాశం ఉంది. ఇంకొన్నిసార్లు ఫిస్టులాలో కూడా మీకు, అంటే లూటీలో కూడా మీకు ఫిషర్ ఇన్ యానో వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు వేరే కాజెస్ ఎలాంటి అంటే క్యాన్సర్ కానీ, అంటే సిఏ రెక్టమ్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, తర్వాత ఐబిఎస్ కానీ, ఐబిడి కానీ, కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో కానీ, ఇలా రకరకాల కారణాల వల్ల కూడా మీకు ఫిషర్ ఇన్ యానో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి మలద్వారం దగ్గర మంట, నొప్పి, రక్తం పడుతుందంటే మీరు తప్పకుండా ఒక స్పెషలిస్ట్ని కలిసి దాన్ని అసలు అది పైల్సా, ఫిస్టులానా, ఫిషరా, దాన్ని డయాగ్నోసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే దానివల్ల రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్గా ఫిషర్ని మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయకుంటే అది ఫిస్టులాలా కూడా మారే అవకాశం ఉంది. ఫిషర్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కొన్నిసార్లు అది సెకండరీ టు కొన్నిసార్లు రెక్టమ్, సిఏ రెక్టమ్ అంటే క్యాన్సర్ ఉన్న పేషెంట్లలో కానీ, అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న పేషెంట్లలో కానీ, తర్వాత ఎక్కువగా విరేచనాలు అయ్యే పేషెంట్లలో కానీ మనకు ఫిషర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి గల కారణాన్ని మనం గుర్తించి దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేస్తే మీకు తప్పకుండా దీనివల్ల రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. మరి దీనికి ఉన్న ట్రీట్మెంట్ పద్ధతులు ఏమున్నాయి? ముఖ్యంగా దీంట్లో ఉన్న ట్రీట్మెంట్ పద్ధతిలో ఫిషరెక్టమీ, తర్వాత స్పింక్టరాటమీ, ఇలా రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి. మరి ఆయుర్వేదం దీని గురించి ఏం చెప్తుంది? ఆయుర్వేదంలో దీనికి ముఖ్యంగా దీపన పాచన, అంటే మీ డైజెస్టివ్ ఫైర్ని ప్రాపర్గా చేయడం వల్ల మీ మోషన్ అనేది ప్రాపర్గా ఫామ్ అవుతుంది. ఫామ్ అవడం వల్ల మలద్వారం దగ్గర ఎక్కువగా ప్రెషర్ పడకుండా మీకు ఈజీగా మోషన్ పాస్ అవుతుంది. ఇలా ఆయుర్వేదంలో కూడా దీనికి ఫిషర్ ఇన్ యానోకి రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి.